డిమాండ్ పవర్, నిన్ను ఎవరు ఏమన్నా నీ కాస్ట్యూమ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఇప్పుడు పౌరాలు తీస్తావా పావులు తీస్తావా? డెమాన్ పవన్ గారిచ్చే షర్ట్లోంచి పావురాలు తీయట, ప్యాంట్లోంచి పాములు తీయట, ఇలాంటి ఎన్నో ఆశ్చర్యపరిచే అబ్బురపరిచే కార్యక్రమాలు రేపు మార్నింగ్ మీ అందరికి చూపించబడతాయి. టికెట్ ఫినాలే ఎవరికి వచ్చింది? సార్ యూ డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. అబ్సల్యూట్లీ. ఓకే రీతు, ఇమాన్యుల్ సంజన టాస్క్కి సంచాలక్ నువ్వే కదా? అవును సార్. నీ జడ్జ్మెంట్ ఏమైనా పంతంతో చేసావా? సార్ ఫుల్ క్లారిటీతో చేశాను సార్. అవునా ఇమాన్యుల్? సార్ ఆ టాస్క్ నువ్వు సరిగ్గా ఆడావా? సార్ నాకు గుర్తున్నంత వరకు సరిగ్గానే ఆడాను సార్. గుర్తున్న వరకు. బిగ్ బాస్ వీడియో ప్లీజ్. మీ వైపు విసిరేసుకోండి ఆ బాల్ సార్, మీ వైపు విసిరేసుకోండి. తాడు వదిలేసిందేమో సార్ అది నేను బాడీకి చుట్టుకునే ఉన్నాను సార్. చేత్తో పట్టుకోవాలన్నది కదా రూల్, బాడీకి పట్టుకోవాలని కాదు కదా. నేను నిజంగా అది నా కాన్షియస్లో ఉంటే నేను ఒప్పుకునేసేవాడిని. కానీ ఆడియన్స్ ప్రతిదీ చాలా జాగ్రత్తగా చూస్తారు. కానీ ఆ మ్యాథ్స్ గేమ్లో మాత్రం ఎరక్కొడిసేవాడి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు జిల్లా పరిషత్ హై స్కూల్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బిగ్ బాస్ 9 ఈ రోజు రాత్రి 9 గంటలకు. విన్నర్ డిక్లేర్ అయిన తర్వాత నాన్ ఇష్యూని ఇష్యూ చేస్తే లాభం ఏంటి? 3 ఒకటే షేప్ లో ఉండాలేమో అని నేను చెప్పాను. నువ్వేమో రెడ్ది ట్రయాంగిల్ కాదంటావు, వర్ణ ఏమో అసలు బ్లూదే ట్రయాంగిల్ కాదు రెక్టాంగిల్ అంటావు. ఇందులో 4 భుజాలు ఎక్కడున్నాయి? ఇది చెక్కినప్పుడు కొంచెం అలా బంప్ అలా వచ్చింది. ఒకటే షేప్ లో ఒకేలాగా ఉండాలి అని బిగ్ బాస్ చెప్పారు. ఒకే షేప్ లో ఉండాలని ఎందుకు చెప్తారమ్మా? నాకు అలాగే వినిపించింది. అదే ఇన్ని వారాలు ఉండేటప్పటికి నాకు కాన్షియస్ లేదు, నాకు ఇదే వినిపించింది. అందరూ ఒక హాలుసినేషన్లోకి వెళ్ళిపోయారు. కెప్టెన్ కళ్యాణ్, నామినేట్ చేయడానికి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయకుండా వాళ్ళకున్న ఇష్యూస్ గురించి మాట్లాడుకోవచ్చా? నో సార్, క్లారిఫికేషన్ సార్. మరి ఎందుకు చెప్పలేరు? బిగ్ బాస్ ఆల్రెడీ వార్న్ చేశారు సార్. ఇంకా ఓ నీ డ్యూటీ బిగ్ బాస్ చేశారు. అవన్ తప్పులు వెతకటం మీద దృష్టి పెట్టావనిపిస్తుంది. ఈ ప్లాంక్ సరిగ్గా లేదు, ఆ ప్లాంక్ సరిగ్గా లేదు, ఈ ప్లాంక్లో మిస్టేక్ ఉంది అంటే మొత్తం అన్నీ చెక్ చేయడానికి ట్రై చేశాను సార్, అవ్వలేదు. అది డిమాండ్ తెలుగులో ఒక సామెత ఉంది, ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టు. వీడియో ప్లీజ్. ప్రాపర్ గా ఎవరు పెట్టుకొని వెళ్తారు అనేది డెమాన్. అలా పెట్టడానికి ట్రై చేస్తేనే ఇక్కడ దాంట్లో డిఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు నువ్వు పెట్టు. కొట్టు. నువ్వు పెట్టు అన్నావు, పెట్టి చూపించు. అలాగే టికెట్ టు ఫినాలే గెలిస్తే అది కాన్ఫిడెన్స్ అయ్యేది, గెలవలేదు కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్. బిగ్ బాస్ 9 ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ట్రోఫీ పట్టుకుని వాళ్ళకే ఆ ట్రోఫీ అర్హత ఉంది, ఎందుకుంది అన్నది చెప్పాలి. ఎలా అయినా జనాల్ని నవ్వించాలి, అదే నా కప్పు. ఆ భారం నాకు ఉంది. అప్పటికప్పుడే తిట్టుకుంటాం, అప్పటికప్పుడే గొడవలు పడతాం. ఈ సిచ్యువేషన్స్ అన్నీ చూసుకుంటా కూడా ప్రతిరోజు ఎంటర్టైన్ చేయడం నాకు చాలా ఛాలెంజింగ్ అనిపించింది. ఎలా అయినా ఈ సీజన్ విన్ అవ్వాలి అనే సంకల్పంతోనే నేను అడుగుపెట్టాను ఇక్కడికి. దానికి మీరు థమ్స్ అప్ థమ్స్ డౌన్? రీజన్గా నాకు ఎవరైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ నేను డిమాండ్ అనుకున్నాను, డిమాండ్ కూడా రీసెంట్ టాస్క్లో అయితే ఓడించాను. నా గేమ్ అయితే చేంజ్ చేసుకున్నాను. మా ఇంటికి ఎవరైనా వస్తే ఎలా అయితే ఉంటానో అలానే ఉన్నాను సార్. ఇది నా ఇల్లు అనుకునే ఉన్నాను. అండ్ ఏ టాస్క్ పెట్టినా, ఏ గేమ్ పెట్టినా నా 100% ఇచ్చాను సార్. ఎప్పుడు కూడా అది మార్చుకోలేదు. అండ్ జెన్యున్గా ఆడుతూ వచ్చాను. ఎక్కడ ఎవరికి ఎటువంటి విధంగా నాకు తెలియక ఏదో జరిగి ఉండొచ్చు, కానీ తెలిసి మాత్రం నేను ఎవరికి అన్యాయం చేయలేదని నా ఫీలింగ్. సో ఐఎమ్ డెఫినెట్లీ డిజర్వ్ దిస్ కప్ అని చెప్పి నేను ఫీల్ అవుతాను. గర్ల్ టైటిల్ విన్నర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఐ డిజర్వ్ దిస్.
ప్రతి గేమ్లో నేను నా ఎఫర్ట్స్ పెట్టి ఆడాను. గెలిచినా ఓడినా నేను ఎలా అయినా ఫైనల్స్లో ఉండాలి అనే పాజిటివిటీతో నేను ముందుకు వెళ్తూనే ఉన్నాను. అందుకు ఐ ఫీల్ దట్ ఐ డిజర్వ్ దిస్ సార్. ఒక్క సింగిల్ టైం కూడా నేను ట్రూత్ లేకుండా ఏమీ మాట్లాడలేదు. ఎంత జెన్యున్గా ఉండగలను, ఎంత ఫేర్గా ఉండగలను. ప్రతి సిచ్యువేషన్, ప్రతి డే నుంచి ఇప్పటిదాకా నేను అట్లే ఉన్నాను. సుమన్ ఎందుకు? సార్ ఎందుకంటే నాకు థమ్స్ పెట్టారు కాబట్టి నేను థమ్స్ బిగ్ బాస్ 9 ఈ రోజు